ఇప్పుడు కిరాక్ ఆర్పి అనేవాడు ఒక మనిషి అమ్మ, వాడు ఉన్నాడు. ఏమన్నాడు? అవును. జంతు కొవ్వు కలిసిందంటే ఒక రోజా ఒక పంది ఉమ్, దాని కొవ్వు తీసి రోజా కొవ్వు తీసి లడ్డు చేశారు అంటాడు. మనిషా? అటువంటి వాడిని ప్రోత్సహిస్తారా ఈ ప్రభుత్వము? ఉమ్, ఇది అంతెందుకు, వాడెందుకు? చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, కొవ్వు ఫలాని కొవ్వు అని. దాన్ని సనాతన ధర్మ పరిరక్షకుడు ఎంత వేసుకొని తానా అంటే తందానా అని ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడి అయోధ్యకు కూడా పోయిందన్నాడు. ఇప్పుడు నేను ఈ విషయంలో ఒక్కటైతే చెప్పగలుగుతాను. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ ఉమ్, బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈఓ శ్యామలరావు కానీ అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ ఉమ్, అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన మన బిఆర్ నాయుడు కానీ ఈ సనాతన ధర్మాన్ని ఒక పక్క వేసుకుంటూ వస్తే ఇంకొక ఆయన ఉన్నాడు తిరుపతిలో, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఓకే. ఎంత అసత్యంగా బీజేపీ నోటికి వచ్చినంత వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా శిక్షించాలి అంట. అంటే ఒకటి యాక్ట్ ఉంది దీంట్లో, మన దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఉమ్, అసత్య ప్రచారాలు చేస్తే మన లాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను డివైడ్ చేసే దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. ఉమ్, బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ కూడా ముద్దాయిలే. దాంట్లో ఓకే. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనము కోర్టులో వేసి వీళ్ళను శిక్ష పడే విధంగా లాగచ్చు వీళ్ళని. ఓకే. ఉమ్, ఎందుకంటే ఇంత అసత్య ప్రచారాలు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళంత అసత్య ప్రచారాలు చేశారు, రాజకీయ లబ్ధి పొందారు. ఉమ్, అంటే ఈ సనాతన ధర్మం పరిరక్షకుడు అని నేను చెప్తూ ఉంటాడు. నాకు ఆయన సనాతన ధర్మ పరిరక్షణకి నాకు డెఫినేషన్ ఇప్పుడు తెలిసింది. అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అసత్య ప్రచారాలను ఇతను ప్రచారం చేసుకుంటూ వీరిరువురు కలిసి లబ్ధి పొందడాన్ని సనాతన ధర్మం అంటారేమో అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అదే ఉంది. అంటే స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉమ్, వీరు 15 ఏళ్లు రాజకీయంగా కొనసాగాలి అనుకుంటున్నది సనాతన ధర్మం ఉమ్, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అన్నది నా అభిప్రాయం. ఉమ్, వీరిని ఏం చేయాలమ్మా ఇంకా ఈ సనాతన ధర్మ పరిరక్షకుల్ని? ఏమి చేస్తే వీరికి దేవుడు ఇది చేస్తాడు చెప్పండి? ఉమ్, కాబట్టి వీళ్ళు తొందరలోనే కర్మఫలము అనుభవించే టైం దగ్గరికి వచ్చింది. వీరు దేవుడు వదిలిపెట్టడు, వీరికి శిక్ష తొందరలోనే పడుతుంది అని అంటే చెప్పి. సార్ అదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఇటు తెలంగాణలోని కొండగట్టుకు 3 కోట్లు విరాళం ఇవ్వడము, లేకపోతే రీసెంట్ గా మనం చూస్తున్నాం సిక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివార్లతో మాట్లాడడము, పూజలు చేయడము, అవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా సార్. అదేనమ్మా, ఆయన పూజలంతా ఆయనకు యాక్టింగ్ ఒక అలవాటు అయిపోయింది. ఉమ్, అతనికి అంటే నటన అనేది అతనికి బ్లడ్తో వచ్చిండదో లేకుంటే వాళ్ళ అన్నతో వచ్చిందో ఎవరితోనో వచ్చింది ఆ నటన. ఇప్పుడు అన్ని దాంట్లో కూడా నటన ఉపయోగపడదు. ఉమ్, నువ్వు మనము ప్రేక్షకులు సినిమా చూడడానికి, మనం ఏదో ఉన్న టెన్షన్లు మర్చిపోవడానికి ఒక 2 గంటల్లో 3 గంటల్లో మనము సినిమా చూసి మనము మర్చిపోయే కష్టాలు మర్చిపోయి ఆ నటనను ఆస్వాదిస్తాం. ఓకే. ఈయన నిత్య జీవితంలో ప్రజలను మభ్యపెట్టి నటన చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఉమ్, ఇది ఒప్పుకోరు. అంటే రాజకీయంలో నటిస్తున్నారా? రాజకీయంగా నటిస్తున్నాడు. ఉమ్, మన అందరినీ ఒక వెర్రి వెంగళప్పలను చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాడు ఓకే. పవన్ కళ్యాణ్. కాబట్టి తప్పు ఇది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అసలు? ఇప్పుడు అన్ని అబద్ధమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు అని అన్నాడు. ఈయన దానికి 4 మాటలు చెప్పి తిరుపతిలో మీటింగ్ పెట్టాడు, ఉమ్, కింది నుంచి పై వరకు మెట్లు గడిగాడు. ఇదంతా బూటకం కాదా? రైట్. ఇదంతా వారు చేస్తున్నదంతా నాటకం కాదా అని అడుగుతున్నా. ఈ నాటకాలు ఇంకెన్ని రోజులు తెర పడింది? ఉమ్, మీ నాటకాన్ని ఎవ్వరూ కూడా విస్మరించే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించాలి. మీరు ప్రతిరోజు సిక్కు వేషం వేసుకొనో, ఇది జరిగిందంటనే కాషాయం వేసుకొని నామం పెట్టి పిలక పెట్టుకొని పరక పట్టుకొని కడిగి ఇవన్నీ చేస్తే ఎవరు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉమ్, ఫస్ట్ లో నమ్మారు, ఫస్ట్ లో ఇదేదో జరిగింది అనుకున్నారు. ఫస్ట్ లో ఇదేదో అబ్బాయి తన సనాతన ధర్మ పరిరక్షకుడు చంద్రబాబు నాయుడు గారు ఉప్పందిస్తే ఈయన నీళ్ళు అందుకుంటున్నాడు, ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు తెలిసింది, వీరు చెప్పినవన్నీ చేస్తున్నవన్నీ అబద్ధాలే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏది చేసినా జనసేన కానీ బీజేపీ కానీ బీజేపీని కూడా సనాతన ధర్మాన్ని మోసుకొని మేము హిందువులం, హిందుత్వాన్ని మేము మేలుకొలుపుతాం, హిందువుల వైపు ఉంటాం అంటుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వాములే. ఉమ్, ఇప్పుడు దొంగకు సహకరించినోడు కూడా దొంగనే.
దొంగకి ఏదన్నా అందించినోడు తాళాలు తీయాలంటే స్క్రూ డ్రైవర్ అందించినోడు కూడా దొంగనే. ఉమ్, ఇప్పుడు ఆ విధంగా బీజేపీ కూడా దొంగనే. ఉమ్, బీజేపీ కూడా హిందూ ముసుగులో ఉన్నారు, హిందువులందరినీ మోసం చేస్తున్నారు, హిందువులందరినీ మభ్యపెడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను మిమ్మల్ని కూడా రాష్ట్రంలో నమ్మే పరిస్థితి ఎప్పుడూ లేదు. అంటే మన రాష్ట్రంలో బీజేపీని ఎప్పుడు కూడా ఆదరించలే, ఉమ్, మనం ఎప్పుడు దించలే. ఏదో కూటమి పుణ్యమాని ముగ్గురు చేరారు, తలాకింత వచ్చారు. బీజేపీ కూడా దీంట్లో మేల్కొని వీళ్ళతో పక్కకు పోయిన రోజే మీకు మంచి రోజులు. ఉమ్, లేకపోతే రాష్ట్ర ప్రజలే కాదు, ఇది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీని కూడా నమ్మే ప్రసక్తి ఉండదు ఉమ్, వీళ్ళు ఇలాగే ప్రోత్సహిస్తే అన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలిసిపోయింది. ఉమ్, కాబట్టి వాళ్ళు కూడా ఒక బీజేపీ కూడా దొంగనేనమ్మా, ఓకే, దాంట్లో ఏ డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతనో బీజేపీ ఎంతనో సహకరిస్తుంది. అంటే ఉమ్, ఈ సహకరింపులు మానుకోవాలి, ప్రజలను మభ్యపెట్టకూడదు, దీన్ని తొందరలో నిజాన్ని తేల్చాలి. అంటే అనే సార్ మాట. ఇక్కడ ఇటు ఆ జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే ఏది టీడీపీ పార్టీ, ఇవి రెండు పార్టీలు అన్నదమ్ముల్లా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఒంటి చేత్తో అసలు గెలుస్తుందా ఈ లడ్డు వివాదంలో? మా లడ్డు వివాదంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గెలిచినట్టు మాకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉమ్, బురద చల్లే ప్రక్రియ చేశారు. ప్రజలను వాళ్ళ వైపు వాడుకోవడానికి ఒక అస్త్రంగా వాడుకున్నారు స్వామివారిని ఓకే, అన్న విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పెట్టుకొని వస్తున్నారు అంటున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు, దేవుణ్ణి వాడుకోవడం చేస్తే దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. ఉమ్, మనమేం జనాలు ఏం చేసిన ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజుతో. రైట్, మన్నాడు వచ్చినట్టు సిట్ రిపోర్టుకు సిబిఐకు ఏదైతే వీళ్ళు అసత్యంగా చెప్పారో, లడ్డులో జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని, అది లేదు అని ఇప్పుడు సిట్ ఎప్పుడు చెప్పిందో అప్పుడే వీళ్ళు డిగ్రేడ్ అయిపోయారు. ఉమ్, ఇటువంటి పార్టీలు ఇంకొక 4 కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికలలో అడ్డు లేదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు వెంటెంబడి అన్నది ఇప్పుడు ఒకసారి మరీ నిరూపణ అయిపోయింది. ఉమ్. దాని గురించి ఏ ఆలోచన లేదు. అంటే సార్ ఇప్పుడు ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో అనిల్ గారు కూడా చాలా వరకు టీడీపీ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు అక్కడ. మరి ఆయన ప్లేస్ అసలు ఉంటుందా పోతుందా? అంటే అనిల్ సింగార్ గారు టీడీపీ పార్టీకి మద్దతు కంటే టీటీడీ వ్యవస్థకు అనుగుణంగా, ఎందుకంటే అతను ధర్మం తెలిసిన వ్యక్తి, ఉమ్, అతనికి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి అనిల్ సింగాల్ ఇంత గతంలో కూడా అక్కడ ఈవోగా పనిచేశారు. ఉమ్, అతను నీతి నిజాయితీ నిబద్ధత అయినటువంటి ఆఫీసర్ అతను. అటువంటి వారిని దాదాపు నాకు తెలిసిన విషయంలో అక్కడ సీఎంఓలో యథార్థ రవీంద్ర అనేటువంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ ఈవోగా వేసి అనిల్ సింగాల్ గారిని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఎందుకు అనే ఒక క్వశ్చన్ లెక్కేసుకుంటే, మనం దాదాపు ఈ సిబిఐ ఎంక్వైరీలో కానీ సిట్ విచారణలో కానీ అందరి మంది ఆఫీసర్లను కూడా దీంట్లో శ్యామలరావును, మరి ఏ విధంగా వెంకయ్య చౌదరిని, వీళ్ళందరినీ విచారించారు. ఇంకా ఈ అనిల్ సింగాల్ను గారిని కూడా విచారించే పరిస్థితి వస్తుంది, విచారిస్తారు కూడా. ఉమ్, విచారిస్తే అతను దేవుని పట్ల మంచి అంకిత భావము, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి. అతను అబద్ధం చెప్పేటువంటి వ్యక్తిత్వం అతనిది కాదు, ఉమ్, చాలా ముక్కుసూటి అయినటువంటి వ్యక్తి. అతన్ని ఈ ఈవో ర్యాంకులో ఉండి విచారిస్తే నిజాలు నిర్భయంగా బయటికి చెప్తాడు, ఉన్నది బయట పడిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.